ఈ వీడియోలో రీసెంట్ గా వస్తున్న ఐపీఎల్ అప్డేట్స్ అంటే ధోని ఈ సీజన్ లో అన్ని మ్యాచెస్ ఆడతాడా, వికెట్ కీపింగ్ చేస్తాడా, ఆర్సీబీ టీం చిన్నస్వామిలో ఆడుతుందా లేదా, రోహిత్ శర్మ ఈ సీజన్ లో డిఫరెంట్ గా ఆడబోతున్నాడు అండ్ ఆర్ఆర్ కెప్టెన్ గురించి అండ్ ఐపీఎల్ షెడ్యూల్ ఇంకా ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తున్నది ఈ వీడియోలో చూద్దాం. చేయాలి మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు నేను సుధా వీడియో. రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడబోట్లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. తన 20 ఓవర్స్ కూడా ఫీల్డింగ్ చేయడానికి సిద్ధంగా ఉండడం తెలుస్తుంది. ఈ మేడ తను ఆల్రెడీ ఎంఐ మేనేజ్మెంట్ తో మాట్లాడాడంట. ఇదైతే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ టీం కొత్త కెప్టెన్ గా రియాన్ పరాగ్ ని అపాయింట్ చేశారు. ఇదైతే షాకింగ్ డిసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆర్ఆర్ టీం తన కెప్టెన్సీలో 8 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది అండ్ తన విన్ పర్సెంటేజ్ కేవలం 25 గా ఉంది. జైస్వాల్ కెప్టెన్సీ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అండ్ జడేజా కూడా కెప్టెన్సీ కోసమే ట్రేడ్ అయ్యారని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. బట్ ఆర్ఆర్ అయితే రియాన్ పరాగ్ ని కెప్టెన్ చేశారు. ఆర్సీబీ టీం కి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ పెట్టడానికి కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. బట్ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే ఎక్కువ మంది అలౌ చేయకూడదు అండ్ సేఫ్టీకి సంబంధించి రూల్స్ పెట్టారు. దీంతో ఆర్సీబీ వాళ్ళు అయితే వాళ్ళ గ్రౌండ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆర్సీబీ టీం ఇంతకు ముందే డీవీపాటి స్టేడియం ని హోమ్ గ్రౌండ్ గా మార్చాలనుకున్నారు. బట్ ఎంఐ టీం దానికి ఒప్పుకోలేదు అండ్ పూణేలో కూడా ట్రై చేసే బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రెసెంట్ ఇంకా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మీద సందిగ్ధం నెలకొంది. ఎంఎస్ ధోని ఈ సీజన్ కి కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటాడని సిఎస్కే సీఈఓ కన్ఫర్మ్ చేశారు. బట్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ధోని అయితే అన్ని మ్యాచ్లలో ఆడడం కుదరదని తెలుస్తుంది. మోస్ట్లీ ధోని ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడు అండ్ సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. ధోని ప్లేస్ ని రీఫుల్ఫిల్ చేయడానికి సిఎస్కే టీం కార్తిక్ శర్మ అనే ప్లేయర్ కోసం 14 crores ఖర్చు పెట్టింది. తను కూడా మంచి ఫినిషరే. ఐపీఎల్ March 26 స్టార్ట్ కాబోతుంది అండ్ ఈ పాటికి షెడ్యూల్ రావాల్సి ఉంది. బట్ ఇంకా షెడ్యూల్ రావడానికి రీజన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ ఇలా చాలా స్టేట్స్ లో ఎలక్షన్ జరగబోతున్నాయి. కోల్కతా అండ్ చెన్నై సిటీస్ లో కేకేఆర్ అండ్ సిఎస్కే టీం మ్యాచెస్ ఆడతారు కాబట్టి ఎలక్షన్ టైంలో అక్కడ మ్యాచెస్ పెట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎలక్షన్ డేట్ ని బేస్ చేసుకుని ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇవైతే రీసెంట్ గా ఉన్న ఐపీఎల్ అప్డేట్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. చేయాలి మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు నేను సుధా వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు సబ్స్క్రైబర్లు కావాలంటే నువ్వే ఇంకో అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఛానల్ కోసం ఆ మాత్రం కష్టపడలేవా?